మన దేశంలో పెళ్ళికి చాలా విలువ ఉంటుంది. పెళ్ళి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మంగళసూత్రం. దీనిని మనం తాళిబొట్టు అని కూడా పిలుస్తాం. మన సంప్రదాయంలో పెళ్ళైన ప్రతి ఆడవాళ్లకు మంగళసూత్రం అనేది ఒక ప్రాణం లాంటిది. అది కేవలం మెడలో వేసుకున్న ఒక బంగారపు నగ మాత్రమే కాదు, భర్త మరియు భార్య మధ్య ఉండే ఒక బలమైన బంధానికి అది ఒక పెద్ద సింబల్. పెళ్ళైన మొదటి రోజు నుంచి ఆడవాళ్ళు తమ తాళిబొట్టును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి పసుపు కుంకుమ పెట్టుకొని ఎంతో భక్తిగా ఫీల్ అవుతారు. భర్తకు ఏ కష్టం రాకూడదని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో ఆడవాళ్ళ జీవన శైలి మారిపోయింది. ప్రతి ఒక్కరూ చాలా బిజీ అయిపోయారు. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా లేదా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏదో ఒక పనిలో ఉంటారు. ఈ హడావిడిలో వాళ్ళు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన జీవితం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో బాగా కామన్గా మనం చూపే ఒక అలవాటు ఏంటంటే, ఆడవాళ్ళు తమ మెడలో ఉండే మంగళసూత్రానికి ఒక పిన్నేసి తగిలించడం. చీర కట్టుకునేటప్పుడు పిన్స్ అవసరం అవుతాయి కాబట్టి ఈజీగా ఉంటుందని చాలామంది తాళిబొట్టుకి పిన్స్ పెడతారు. అలాగే డ్రెస్ సెట్ చేసుకునేటప్పుడు కూడా అర్జెంటుగా కావాలంటే వెతుక్కోవడం కష్టమని ఇలా చేస్తారు. ఇంకా కొందరైతే పిన్నీస్ మాత్రమే కాకుండా ఇలాంటి తాళాలు లేదా బీరువా తాళాలు కూడా మంగళసూత్రం దారానికి వేలాడదీస్తారు. ఇది చూడడానికి చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ ఇలా చేయడం కరెక్టేనా లేదా దీనివల్ల మన ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పెద్దలు ఎన్నో విషయాలు తమ అనుభవంతో చెప్తారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట వెనుక ఒక మంచి అర్థం ఉంటుంది. అలాగే జ్యోతిష్యం ప్రకారం కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఫాలో అవడం వల్ల మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ జ్యోతిష్యం మరియు పెద్దల నమ్మకాల ప్రకారం చూసుకుంటే మంగళసూత్రానికి సేఫ్టీ పిన్ లేదా పిన్నీసు పెట్టడం అనేది అస్సలు మంచిది కాదు. ఇది చాలా పెద్ద నెగిటివ్ సైన్ అని అందరూ చెప్తారు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ చేరే అవకాశం ఉందని పండితులు స్పష్టం చేస్తున్నారు. మంగళసూత్రానికి ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పెళ్లి సమయంలో మంత్రాలు చదివి ఆ తాలిబొట్టును కడతారు కాబట్టి అందులో ఒక దేవుడి శక్తి ఉంటుందని నమ్ముతారు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ భార్యాభర్తలను చుట్టుముట్టి వారిని రక్షిస్తూ ఉంటుంది. ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ తాలిబొట్టుకి ఒక పిన్నీస్ లాంటి ఇనుము లేదా మెటల్ వస్తువులను తగిలిస్తామో అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆగిపోతుంది. ఇనుము అనేది నెగిటివ్ ఎనర్జీని బాగా అట్రాక్ట్ చేస్తుందని పాతకాలం నుండి పెద్దలు చెప్తూనే ఉన్నారు. పండితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అందుకే ఒక మంచి పని చేసేటప్పుడు ఇలాంటి పదునైన వస్తువులు వాడకూడదు అని అంటారు. అలాంటి ఎంతో శక్తి ఉన్న మంగళసూత్రానికి మనం పిన్నీసు పెట్టడం వల్ల దానికి అంతా శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే మన ఇంట్లోకి ఒక రకమైన నెగిటివిటీ వచ్చేస్తుంది. మన చుట్టూ ఉన్న గాలిలో నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోతాయి. అది మన మైండ్ సెట్ను కూడా నెగిటివ్గా మారుస్తుంది. దీని కారణంగా కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మంగళసూత్రానికి పిన్నిస్ లాంటి పదునైన వస్తువులు పెట్టకూడదు. దాన్ని చాలా నీట్గా సింపుల్గా ఉంచుకోవాలి. అప్పుడే ఆ దేవుడి ఆశీర్వాదం మన ఫ్యామిలీ మీద ఎప్పుడూ ఉంటాయి. మంగళసూత్రం అనేది భర్త ప్రాణాలకు రక్ష అని మన ఇండియన్స్ బాగా నమ్ముతారు. కాబట్టి దానికి మనం చేసే ప్రతి చిన్న తప్పు కూడా నేరుగా మన భర్త లైఫ్ పైన ప్రభావం చూపిస్తుంది. తాలిబొట్టుకి పిన్నేసి పెట్టడం వల్ల హస్బెండ్ కెరీర్లో లేదా అతను చేసే జాబ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని జ్యోతిష్యం చెప్తుంది. ఆఫీస్లో బాస్తో గొడవలు రావడం లేదా ప్రమోషన్ ఆగిపోవడం లాంటివి జరగవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కెరీర్లో గ్రోత్ పూర్తిగా ఆగిపోతుంది. బిజినెస్ చేసే వాళ్ళకైతే సడన్గా లాస్ రావడం లేదా అప్పులు పెరిగిపోవడం లాంటివి అవుతాయి. ఆయన డెవలప్మెంట్కు మరియు సక్సెస్కు ఈ చిన్న సేఫ్టీ పిన్ ఒక పెద్ద అడ్డంకిలా మారుతుంది. ఆయన ఎంత కష్టపడి పనిచేసినా కూడా సరైన రిజల్ట్ రాదు. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం పైన కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం లాంటివి జరుగుతాయి. ఇది కేవలం భర్తకు మాత్రమే పరిమితం కాదు. భార్యాభర్తల మధ్య ఉండే మంచి ప్రేమ కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు ఎంతో లవ్తో ఉన్న వాళ్ళు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరి మాట ఒకరికి నచ్చదు. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత లేకుండా పోతుంది. పీస్ ఆఫ్ మైండ్ అనేది అస్సలు ఉండదు. మానసిక ఒత్తిడికి గురై ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. పిల్లలపైన కూడా ఈ గొడవలు ఎఫెక్ట్ పడుతుంది. ఇదంతా ఒక చిన్న పిన్నీస్ వల్ల వస్తుందా అని మీకు సందేహం రావచ్చు. కానీ వాస్తు మరియు జ్యోతిష్యం ప్రకారం నెగిటివ్ ఎనర్జీ అనేది ఇలాంటి చిన్న తప్పుల ద్వారానే ఇంట్లోకి వస్తుంది. అందుకే మన లైఫ్ పార్ట్నర్ హ్యాపీగా ఉండాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆయన ఎదుగుదల మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తాలిబొట్టును ఎంతో గౌరవంతో భక్తితో చూసుకోవాలి. ఇది కేవలం నమ్మకాలు లేదా జ్యోతిష్యం పరంగా కాకుండా మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఆశీస్సులు మంచిది కాదు. పిన్నీస్ అనేది చాలా పదునుగా ఉండే ఒక ఇనుప వస్తువు. దాన్ని మనం మెడలో వేసుకున్నప్పుడు అది సడన్గా ఓపెన్ అయితే మన మెదడుకు గట్టిగా గుచ్చుకునే రిస్క్ చాలా ఉంటుంది. మన చర్మం చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చిన్న గీత పడినా కూడా గాయమయ్యే ఛాన్స్ ఉంది.
ఆ ఇనుము వల్ల స్కిన్కు ఇన్ఫెక్షన్ రావచ్చు లేదా అలర్జీ లాంటివి రావచ్చు. కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ పెద్దదై డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆ పిన్ను మీ బట్టలకు లేదా మీరు వేసుకున్న చీరకు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు నిద్రపోతున్నప్పుడు లేదా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఆ పిన్ మీ జుట్టుకు కూడా చిక్కుపోవచ్చు. అప్పుడు మీరు తెలియక గట్టిగా లాగితే మంగళసూత్రం దారం లేదా చైన్ ఒక్కసారిగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. తాళిబొట్టు దారం తెగిపోవడం అనేది ఏ పెళ్ళైన మహిళ కూడా కలలో కూడా కోరుకోదు. అది జరిగితే మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఏదో చెడు జరుగుతుందని మన మనసులో ఒక భయం ప్రారంభమవుతుంది. ఆ టెన్షన్తో రోజంతా ఏ పని సరిగ్గా చేయలేరు. గోల్డ్ చైన్ అయితే తెగిపోతే రిపేర్ చేయించుకోవడం కోసం మళ్ళీ షాప్కి వెళ్ళాలి. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మంగళసూత్రానికి సేఫ్టీ పిన్ తగిలించడం అనేది ఏమాత్రం మంచిది కాదు. మన జీవితానికి అది ఒక పెద్ద సమస్య లాంటిది. కాబట్టి మంగళసూత్రాన్ని ఒక వస్తువు పెట్టుకునే స్టాండ్ లాగా వాడటం వెంటనే మానేయాలి. మీకు సేఫ్టీ పిన్స్ అవసరం ఉంటే వాటిని వేరే విధంగా సెట్ చేసుకోవచ్చు. మీ హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పౌచ్ పెట్టుకుని అందులో మీ పిన్స్ అన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ లేదా గాజు బాక్స్ పెట్టుకుని అందులో అన్ని రకాల సేఫ్టీ పిన్స్ మరియు హెయిర్ పిన్స్ పెట్టుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు మీ పర్సులో ఒక చిన్న పిన్ బాక్స్ క్యారీ చేయడం చాలా బెస్ట్ ఐడియా. ఈ విధంగా చేయడం వల్ల మీ వస్తువులన్నీ చాలా సేఫ్గా ఒకే చోట ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు వెతుక్కోకుండా వెంటనే దొరుకుతాయి. అలాగే దీనివల్ల మీ మంగళసూత్రానికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. చివరిగా చెప్పాలంటే మనం మన జీవితాన్ని ఎంత కష్టపడతామో మన బంధాన్ని కూడా అంతే ఇష్టపడాలి. పెళ్లి బంధం సంతోషంగా జీవితాంతం సాగాలి అంటే మనం వాడే మంగళసూత్రాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. మన రోజువారీ జీవితంలో మనం చేసుకునే ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనకు ఎంతో సహాయం చేస్తాయి. మీలో ఎవరికైనా లేదా మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులకు లేదా ఇంట్లో ఆడవాళ్లకు ఎవరికైనా ఇలా మంగళసూత్రానికి పిన్నిస్ తగిలించే అలవాటు ఉంటే వాళ్ళకి ఈ విషయం చెప్పి దాని వెంటనే మానుకోమని సలహా ఇవ్వండి. మంగళసూత్రాన్ని ఎప్పుడు శుభ్రంగా ఎలాంటి ఇతర వస్తువులు లేకుండా చాలా సింపుల్గా ఉంచుకోండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఫాలో అవడం వల్ల మీ భర్త ఆరోగ్యం, కెరీర్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండి ఆయన లైఫ్లో బాగా ఎదుగుతారు. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. మీ ఫ్యామిలీలో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు లేకుండా కేవలం పాజిటివ్ ఎనర్జీ మరియు సంతోషం ఎప్పటికీ నిండి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.